అంటే మీరు ఈ భావాన్ని నేను అంటున్నాను. చాలామంది ఇప్పుడు తెలంగాణలో కూడా నాకు చాలామంది ఏం చెప్తారంటే, మీరు ఆంధ్ర పార్టీ ఇదని మాట్లాడతాను ఎవరన్నా మన వాళ్ళు ఏం చెప్తారంటే మన తెలంగాణ జన సైనికులు, మరి కాంగ్రెస్ ఎక్కడి నుంచి అనుకోవాలి, ఢిల్లీ పార్టీ అనుకోవాలి, లేదంటే కూర్చోబెట్టి మరి బీజేపీ గురించి ఏమనుకోవాలి, లేదంటే కూర్చోబెట్టి బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయింది. అంటే ఎవల్యూషన్ ఎప్పుడు కూడా మీరు పెద్దగా పెడితేనే మీరు ఎదుగుతారు. మీరు చిన్న ప్రాంతం అని అనుకున్నప్పుడు మీరు అక్కడే గిరిగీసుకొని కూర్చుంటే, బట్ అందరూ కూడా మాట్లాడేది రాజ్యాంగం మీద రక్షిస్తామని మాట్లాడుతారు, వెదర్ ప్రాంతమైనా ఇంకోటైనా. సో అందుకే నేను పెట్టేటప్పుడే చాలా విశాల దృష్టితో పెట్టాను. ఎక్కడో ఉన్న కార్ల్ మార్క్స్ కూర్చొని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే, ఆ జాతి రూపురేఖలకి భాషకి సంబంధం లేకుండా అందరూ తీసుకొని పొలమంటే వెళ్ళిపోయారు. అంటే ఒక ఐడియాలజీ తాలూకు నచ్చేదా నచ్చందా పక్కన పెడితే అంత బలం దానికి. సో అందుకని నేను చాలా ఆలోచించేసాను ఇవన్నీ మన 7 సిద్ధాంతాలు. మీకు దీని వెనక మీరు ఎప్పుడేం చెప్తే నేను అనర్గళంగా మాట్లాడగలను. కాదు బయటికి చెప్పేటప్పుడు ఇంతంత థీరీలు ఇచ్చే కంటే కూడా ఒకసారి ఒక చిన్న మహావాక్యం ఒకటి ఇస్తే అది భావగర్భితమై ఉంటుంది. అంటే మీరు దాన్ని తవ్వే కొద్దీ మీకు అనేక ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి.